వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక మాసంలో రెండవ రోజు కాబట్టి రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసము నందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసినాను. కార్తీక మాసంలో సోమవార వ్రతముకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కాన సోమవార వ్రత విధానము దాని మహిమను గురించి వివరింతును. సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా కానీ రోజు అంతయు ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలదనము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలను. అటులు చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాను భుజించవలను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనం కానీ ఏ విధమైన పలహారము కానీ తినకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవారం వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతం ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును. దీనికి ఉదాహరణ మోగనొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరిచితను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచ్చే కుక్క కైలాసమందుట. పూర్వకాలంన కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబను పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలదు. ఆమె పేరు స్వతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సదబ్రాహ్మణ యువకుడికిచ్చి పెండ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూత దయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు నగుచటే లోకలెల్లరూ అతనిని అపార బ్రహ్మ అని కూడా చెప్పుకుండెరు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వనగరములో గర్వముతే కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణియే తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలే తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చినని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్త మాత్రము అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యము చేసినను సహించి పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండును. కానీ చుట్టుపక్కల వార నిష్ఠూరి గయ్యాలి తనమున ఏవగించుకుని ఆమెను కర్కస అనే ఎగతాళి పేరును పెట్టుచే అది మొదలు అందరూ దానిని కర్కస అనే పిలిచేవారు. ఇట్లు కొంతకాలంకు జరిగిన పైన ఆ కర్కస ఒకనాడు రాత్రి ఏకసవ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూసి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తను విచక్షణగా గాని దయాదాక్షాణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాడు. ఆ మృతదేహము ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గోంపోయి ఊరి చివరనున్న పోతి నూతిలో పడవేసి పైన చెత్తాచరంతో నింపి ఏమియూ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనను ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా చేయవచ్చునని తన సౌందర్యం చూసి ఎందరికో క్రింగంటనే వశపరుచుకొని వారాల వ్రతము పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమించుచు వర్ణ సంకురాలై ఉండెను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న ఆడపడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్క రీతిలో నడవదు. క్రమముగా ఆమెలోని యవ్వము నశించున్నది. శరీరమందు మేహ వ్రణములు
బై బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమైన. దానికి తోడి శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయే ఒక్కరూ ఈమె వైపు తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఎడల తాము ఎటిలైనను పరకరించలేదు. ఆ వీధి ముఖమును చూడకుండేరి. కర్కశ ఎట్టల నరక బాధను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలముకు చనిపోయింది. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రావణమైన చేయనును పాపిష్టురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గోంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచెగాయ్. యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరితను అంతింతా కాదు, వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన స్తంభానుకు కట్టిబెట్టుము అని ఆజ్ఞాపించెను. భటులతో సుఖించినందుకు యమభటులను ఆమెను లాక్కొని వెళ్ళగా కాల్చిన ఇనప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనప పడగలతో కొట్టిరి. ప్రతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగిన నోటిలో పడివేసి, తల్లిదండ్రులను అత్తమామలను అపకీర్తి తెచ్చినందుకు సీసను కరిగించి నోటిలోను చెవిలోను పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకము నరకంలో వెయ్యగా అందు ఇనుప మొక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వారు అటు 7 తరాల